హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి, అంటే ఎవరైతే దివ్యాంగ విద్యార్థులు ఉంటారో, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ అయినటువంటి విద్యార్థులు ఉంటారో వారికి సంబంధించి మన యొక్క ఏపీ గవర్నమెంట్ అయితే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేసిందండి. అయితే ఆ అప్డేట్ ఏంటి, పూర్తి వివరాలు నేను మీతో తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. సో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్స్ అయినటువంటి విద్యార్థులకు ఒక అప్డేట్ వచ్చింది అన్నాను కదా. ఒకసారి వివరాలు చూసుకున్నట్లయితే, ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం దిశగా అడుగులు వేస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై సీఎం చంద్రబాబు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు దివ్యాంగ విద్యార్థులకు శుభవార్త చెప్పారు. వసతి గృహాలు, గురుకులాల్లో చదువుకునే దివ్యాంగ విద్యార్థులకు ప్రతి నెల పింఛన్ కోసం ఇళ్లకు వెళ్లడం దూరాభారమై కొన్ని ఏళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వారి బ్యాంకు ఖాతాల్లోనే పింఛన్ నగదు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో నవంబర్ 1 నుంచి వీరి అకౌంట్లలోనే డబ్బులు వేయనున్నారు. మొత్తంగా ఏపీలో 8.50 లక్షల మంది ఈ కోటాలో పింఛన్ పొందుతున్నారు. ఇందులో చదువుకునే విద్యార్థులు 10,000 విద్యార్థులు ఉన్నట్లు గుర్తించారు. సో ఫ్రెండ్స్ చూశారు కదా. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, హాస్టల్స్లోనూ గురుకుల పాఠశాలల్లోనూ చదువుకుంటున్నటువంటి దివ్యాంగ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి వాళ్ళు ప్రతి నెల 1వ తారీఖు వాళ్ళ యొక్క హాస్టల్ నుంచి వాళ్ళ ఇంటికి వచ్చి పెన్షన్ అనేది తీసుకోవాలని అలాగే జరుగుతుందండి. సో ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ ఉన్నారో వాళ్ళు ఏ ప్రాంతంలో చదువుకుంటున్నారో కానీ అక్కడి నుంచి వాళ్ళు పెన్షన్ తీసుకునే ప్రాంతానికి వచ్చి బయోమెట్రిక్ వేసి పెన్షన్లు అనేది తీసుకుంటున్నారు. సో వీళ్ళకి వీళ్ళ యొక్క ఇబ్బందిని మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గ్రహించారు. సో ఆయన అయితే ప్రతి నెల ఇంకా చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో హాస్టల్స్లో ఉండి చదువుకుంటూ ఉన్న విద్యార్థులకు సంబంధించి వారి ఖాతాల్లోనే డబ్బులు జమ చేయాలని పెన్షన్ డబ్బులు నిర్ణయం తీసుకున్నారండి. సో ఈ క్రమంలోనే మనకు నవంబర్ 1వ తారీఖు నుంచి ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ విద్యార్థులు హాస్టల్స్లో ఉండి గురుకుల పాఠశాలల్లో ఉండి చదువుకుంటూ ఉన్నారో, అంటే ఇంటికి దూరంగా ఉండి చదువుకుంటూ ఉన్నారో అలాంటి విద్యార్థులందరి ఖాతాల్లో నవంబర్ 1వ తారీఖు నుంచి డబ్బులు అయితే జమ చేస్తామని చెప్తున్నారు. సో ఇక నుంచి వారి ఖాతాల్లోనే డబ్బులు నేరుగా జమ చేస్తారు. అలాగే మనం ఏపీలో మొత్తంగా చూసుకున్నట్లయితే 8.50 లక్షల మంది ఈ యొక్క ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్ అనేవి తీసుకుంటున్నారండి. అందులో విద్యార్థులు 10,000 మంది విద్యార్థులు ఉన్నట్లుగా మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. సో ఇక నుంచి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.